హలో వ్యూవర్స్, మీకు అందరికి క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ శుభాకాంక్షలు. ఉగాది గురించి కొంచెం తెలుసుకుంటూ మన వీడియోని అలా ముందుకు తీసుకెళ్దాం. నిజంగా ఈ ఉగాది నుంచి మన ఛానల్ కూడా మంచిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో వ్యూస్ కూడా మంచిగా రావాలని, అలాగే ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నన్ను ఎలాగో మంచి అభిప్రాయంతో నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఉగాది అంటే ఏంటో తెలుసుకుందాం. యుగాది లేదా ఉగాది సంవత్సరాది అని అంటారు. ఇది సంవత్సరంలో వచ్చే తొలి పండుగ. 6 రుచులు ఉన్నాయి కదా: తీపు, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం. ఈ 6 రుచుల్ని మన జీవితంలో వచ్చే కష్ట నష్టాల్లో గురించి చెప్తూ ఉంటారు. అంటే ఈ రుచులన్నీ ఒకే టేస్ట్ ఉండవు కదా, అలా ఉంటాయి. అంటే మన జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలు అవన్నీ ఒకేలాగా ఉంటాయి. దేనైనా మనం కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, అటని చెప్పి ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఏది వచ్చినా ఒకేలాగా తీసుకోవాలని చెప్పేసి ఈ ఉగాది చెప్తుంది. కానీ ఏది అయినప్పటికీ ఈ సంవత్సరంలో మీరు ఎటువంటి మంచి పనులు చేయాలనుకుంటున్నారో అవన్నీ మంచిగా నెరవేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరోసారి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.